రమదాన్ మాసం వచ్చేసింది. రాత్రులన్నీ దైవారాధనతో ప్రకాశవంతంగా ఉంటాయి కదా. మరి ఆ రాత్రులను అంత ప్రత్యేకంగా మార్చే ఒక ముఖ్యమైన ఆచారం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే తరావీహ్ నమాజ్. మొట్టమొదటగా ఈ నమాజ్ వెనుక ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాగ్దానంతో మొదలుపెడదాం. చూడండి, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఇది మన పాపాలకు క్షమాపణ మరియు అల్లా నుండి అపారమైన ప్రతిఫలాన్ని పొందే ఒక గొప్ప మార్గమనమాట. సరే, ఈరోజు మనం ఏమేమి తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా తరావీహ్ యొక్క గొప్పతనమేంటి, తర్వాత ఈ ఆచారం ప్రవక్త కాలంలో ఎలా మొదలైంది, ఆ తర్వాత జమాతుతో నమాజ్ చేసే పద్ధతిని ఎవరు స్థాపించారు, అలాగే 20 రకాతుల వెనుక ఉన్న మార్గదర్శకత్వమేమిటి, దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలు మర్యాదలు కూడా చూద్దాం. చివరగా ఇది మన ఉమ్మత్ కోసం ఒక గొప్ప బహుమతి అని ఎందుకంటారో కూడా తెలుసుకుందాం. మొదటి అంశం తరావీహ్ యొక్క పుణ్యం. అసలు ఈ నమాజ్కి ఎందుకంత ప్రాముఖ్యత? రమదాన్ మాసంలో చేసే ఈ ఆరాధన మనల్ని దైవానికి ఎలా దగ్గర చేస్తుంది? దీన్ని ఖియామ్ అల్ రమదాన్ అని కూడా అంటారు. అంటే రమదాన్ రాత్రుల్లో అల్లాహ్ ముందు భక్తితో నిలబడటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీన్ని చాలా ప్రోత్సహించారు. ఈ ఖియామ్లో అత్యంత ముఖ్యమైన, అందరికీ తెలిసిన రూపమే తరావీహ్ నమాజ్. ఇది మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుబంధాన్నిస్తుంది. మరి ఇంత అందమైన ఆచారం అసలు ఎలా మొదలయింది? దీని వెనక ఉన్న కథ ఏంటి? ఇది మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరుల పట్ల ఎంత కరుణ చూపేవారో మనకు స్పష్టంగా చూపిస్తుంది. పదండి, ఆ చరిత్రలోకి వెళ్దాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మస్జిద్లో ఒక ప్రత్యేకమైన చోట కొన్ని రాత్రులు తరావీహ్ నమాజ్ చేయించారు. ఆ నమాజ్లోని ప్రశాంతతకి, భక్తికి ఆకర్షితులై సహాబాలు ఆయన వెనుక నమాజ్ చేయడానికి చాలా ఆసక్తిగా గుమిగూడేవారట. ప్రతి రాత్రి జనం పెరుగుతూనే ఉన్నారు. కాని హఠాత్తుగా ఒక రాత్రి అందరూ ఎదురుచూస్తున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయటకు రాలేదు. దీంతో అందరికీ ఒకటే ప్రశ్న: ఎందుకు జనమంతగా పెరుగుతుంటే ఆయన ఇంట్లో ఎందుకు నమాజ్ చేసుకోవడం మొదలుపెట్టారు? దానికి ఆయనే సమాధానమిచ్చారు. మీరందరూ అక్కడున్నారని నాకు తెలుసు, కాని ఇది మీపై విధిగా అంటే ఫర్జ్గా మారిపోతుందేమోనని నేను భయపడ్డాను. ఒకవేళ అలా జరిగితే మీరందరూ దాన్ని నెరవేర్చలేక ఇబ్బంది పడతారేమోనని ఆగాను అన్నారు. చూడండి, ఎంత గొప్ప కరుణ! మనపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నమాజ్ను ఒక ప్రియమైన ఐచ్ఛిక ఆరాధనగానే ఉంచాలనుకున్నారు. ప్రవక్త కాలం తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా జమాతుతో తరావీహ్ చేసే పద్ధతి అధికారికంగా ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఈ ఘనత సయ్యదునా ఉమర్ రజియల్లాహు అన్హు గారికి దక్కుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపద చెందిన తర్వాత ఇక తరావీహ్ ఫర్జయ్యే ప్రమాదం లేదు కదా. అందుకే ఖలీఫా ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఒకరోజు మస్జిద్లో ప్రజలు చిన్న చిన్న గుంపులుగా విడిపోయి నమాజ్ చేసుకోవడం చూశారు. అప్పుడు ఆయన అందరినీ ఒకే ఇమాం వెనుక నిలబెట్టి సామూహిక ఆరాధన యొక్క స్ఫూర్తిని మళ్లీ పునరుద్ధరించారు. దీనిని సున్నత్ కిఫాయా అంటారు. అంటే ఇది ఒక సామూహిక బాధ్యత. ఒక ప్రాంతంలో ఉన్న మస్జిద్లో కొంతమంది తెరావీహ్ జమాత్ చదివితే ఆ ప్రాంతంలోని మిగతా అందరి బాధ్యత కూడా తీరిపోయినట్టే. కాని ఒకవేళ ఎవరూ చదవకపోతే ఆ ప్రాంతంలోని వారందరూ బాధ్యులవుతారు. అందుకే స్థానిక మస్జిద్లో తరావీహ్ నిర్వహించటం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడొక ముఖ్యమైన విషయానికి వద్దాం. తరావీహ్ నమాజ్లో ఎన్ని రకాతులు ఉంటాయి? దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏం చెప్తున్నాయో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా స్పష్టంగా అనేక ఆధారాలతో స్థాపించబడిన ఆచారమేంటంటే 20 రకాతులు. ఈ 20 రకాతుల ఆచారం ఎప్పుడినుంచో ఉంది. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనాల ప్రకారం ప్రవక్త కాలంలోనూ 20 రకాతులు చదివేవారు. ఆ తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు గారి కాలంలో జమాఅత్ కూడా 20 రకాతులపైనే స్థాపించబడింది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు, అలీ రజియల్లాహు అన్హు గార్ల కాలంలో కూడా ఇదే ఆచారం కొనసాగింది. అంటే సహాబాల నుండి నీతిమంతులైన ఖలీఫాల వరకు ఉమ్మత్లోని అత్యధికలు ఈ స్థిరమైన సంప్రదాయాన్నే అనుసరించారు. కొంతమందికొక సందేహం వస్తోంది, కొన్ని చోట్ల 8 రకాతుల ప్రస్తావన ఉంది కదా అని. ఇక్కడే మనం తరావీహ్ మరియు తహజుద్ మధ్య తేడానర్థం చేసుకోవాలి. తరావీహ్ అనేది రమదాన్కు మాత్రమే ప్రత్యేకమైన 20 రకాతుల నమాజ్.
తహజుద్ అనేది సంవత్సరం పొడవునా రాత్రి చివరి భాగంలో చదివే 8 రకాతుల నమాజ్. సో ఆ 8 రకాతుల కథనాలు తహజుద్కి సంబంధించినవి, తరావీహ్కి కాదు. ఇది చాలామందిలో ఉన్న గందరగోళాన్ని తొలగిస్తుంది. ఓకే, ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుకుందాం. ఈ నమాజ్ను సరిగ్గా మనశ్శాంతితో ఎలా చేయాలో తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు, మర్యాదలు చూద్దాం. 3 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1. సమయం. ఇది ఇషా నమాజ్ అయిన దగ్గర్నుండి ఫజిల్ మొదలయ్యే వరకు ఎప్పుడైనా చేయొచ్చు. 2. దీని హోదా. ఇది పురుషులు, మహిళలు అందరికీ సున్నత్ మువక్కదా, అంటే చాలా ప్రాముఖ్యత ఉన్న సున్నత్. 3. దీని నిర్మాణం. 2 రకాతుల చొప్పున మొత్తం 10 సెట్లు, అంటే 20 రకాతులు ఉంటాయి. చాలామందికి ఎదురయ్యే ఒక సాధారణ సమస్య, మనం మస్జిద్కి ఆలస్యంగా వెళ్తే జమాడుతో కొన్ని రకాతులు మిస్ అయితే ఏం చేయాలి? దీనికి ఇస్లాంలో చాలా స్పష్టమైన, సులభమైన పరిష్కారముంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2 మార్గాలున్నాయి. 1. ప్రతి 4 రకాతుల తర్వాత చిన్న గ్యాప్ ఇస్తారు కదా, ఆ సమయంలో మనం మిస్ అయిన రకాతులను పూర్తి చేసుకోవచ్చు. లేదా ఇమాంతో పాటు విత్ర్ నమాజ్ పూర్తి చేసి ఆ తర్వాత మనకు మిగిలిపోయిన తరావీహ్ రకాతులను పూర్తి చేసుకోవచ్చు. చూసారా ఎంత సౌలభ్యంగా ఉందో? ఇక మరో ముఖ్యమైన, సున్నితమైన విషయం, తరావీహ్ నమాజును నడిపించే హాఫిజ్ గారికి డబ్బులివ్వొచ్చా? దీనికి సంబంధించిన నియమమేంటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. చూడండి, తరావీహ్ నడిపించినందుకు జీతంలాగా, అంటే ఒక ఉజ్రత్గా ఫిక్స్ చేసే డబ్బులు తీసుకోవడం సరైనది కాదు. ఎందుకంటే తరావీ నమాజ్ చెల్లడానికి ఖురాన్ మొత్తం పూర్తి చేయాలనే నియమమే లేదు. కాని ఎలాంటి ముందస్తు ఒప్పందం లేకుండా మనస్ఫూర్తిగా ప్రశంసతో ఇచ్చే బహుమతి, అంటే హదియా ఇవ్వొచ్చు. కొంతమంది డబ్బులివ్వడాన్ని సమర్థించడానికి హాఫీజ్ను వేరే పనులకు నియమించినట్టు చూపిస్తారు. అలాంటి హీలాలు, అంటే తంత్రాలు కూడా చెల్లవు. సో తేడా చాలా సింపుల్. ఒప్పందంతో ఇచ్చే జీతం వేరు, మనస్ఫూర్తిగా ఇచ్చే బహుమతి వేరు. ఇప్పటివరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. చివరగా ఈ అందమైన తరావీహ్ ఆచారం నుండి మనం గ్రహించాల్సిన అసలైన సందేశమేంటి? తరావీహ్ అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది అల్లా కరుణతో మనకు లభించిన ఒక గొప్ప బహుమతి. తరతరాలుగా విశ్వాసులందర్నీ భక్తితో, ఐక్యతతో కలిపి ఉంచే ఒక ఆధ్యాత్మిక వారసత్వం. ప్రతి సంవత్సరం మనమందరం కలిసి నిలబడి మన పాపాలకు క్షమాపణ కోరుతూ ఖురాన్తో మరి ఒకరితో ఒకరు మన బంధాన్ని బలపరుచుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. మరి ఈ పవిత్రమైన రాత్రులు మన ముందుకు వస్తున్నాయి కదా, ఈ నమాజును కేవలం ఒక తంతులా కాకుండా పూర్తి అవగాహనతో, చిత్తశుద్ధితో ఆచరిస్తే అది మన రమదాన్ అనుభవాన్ని ఎంతగా మార్చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్న మనందరి కోసం. ఈ విషయాలు మీకు ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే ఇతరులకు కూడా ఈ సమాచారం చేరేలా దీన్ని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. क्या आप भी बिना चेहरा दिखाए देन की वीडियोस के जरिए हलाल पैसा कमाना चाहते हैं? बस एक आइडिया सोचिए और इमेजिन कीजिए, बाकी काम AI टेक्नोलॉजी खुद करेगी। हम लाए हैं वो टूल्स जो आपके इस्लामिक वीडियोस को प्रोफेशनल बनाएंगे, चुटकियों में। खुद को मोटिवेट करें और आज ही अपना चैनल क्रिएट करें। घर बैठे शान से पैसे कमाएं। सिर्फ 500 रुपए में। देर न करें, अभी 7997009288 नंबर पर व्हाट्सएप कीजिए और शुरू करें।